క్రైస్తవుడా, నీలో నీ తప్పు నువ్వు ఎప్పుడు దాకా అర్థం చేసుకోవో కార్యాలు జరగవు. మనలో ఉన్న ప్రాబ్లం అదే. మనం అందరినీ కరెక్ట్ అన్నాం, అందరినీ తప్పు అంటాం, కానీ మనలో ఉన్న తప్పుని మాత్రం ఏనాడు కూడా మనం చూసుకోము. ఈరోజు క్రైస్తవులు పడిపోవడానికి కారణము, విశ్వాస భ్రష్టులు అవ్వడానికి కారణం ఏంటిదంటే దేవుని పైన ఆధారపడకుండా జీవించడమే. ఎంతమంది ఆధారపడుతున్నారు చెప్పండి? ఎప్పటి వరకు మీరు ఇలానే నాకు కష్టాలు ఉన్నాయి, నాకు ఏడుపులు ఉన్నాయి, నాకు ఇన్ని ఉన్నాయి, నాకు అవి ఉన్నాయి అని చెప్పుకుంటా బ్రతుకుతారు. ఎప్పుడైనా మీరు దేవుని పైన ఆధారపడి ఉన్నారా? మనం ఏమనుకుంటాం? సంఘానికి వస్తే భక్తి అంటాం, 2 మీటింగ్లు అటెండ్ అయితే భక్తి అంటాం, ఒక కుటుంబంలో గృహ కూడిక పెడితే భక్తి అనుకుంటాం, ఉపవాసం పెడితే భక్తి అనుకుంటాం, 3 పూటలు ప్రార్థన చేస్తే భక్తి అనుకుంటాం, తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తే భక్తి అనుకుంటాము, వాక్యం చదివితే భక్తి అనుకుంటాం. కానీ ఇతనికి చదువు లేదండి, ఈ వ్యక్తికి చదువు లేదు, నేర్పించేవాడు లేదు, కేవలం 2-3 వాక్యాల మీద ఆధారపడే తన పని తను చేసుకుంటూ పోతున్నాడు. అలాంటి వానికి విశ్వాసం ఎడకెళ్ళి వచ్చిందండి? విశ్వాసానికి గొప్ప చదువులు అవసరమా? విశ్వాసానికి గంటలు తడబడి ప్రార్థనలు అవసరమా? విశ్వాసానికి గంటలు నీకు వాక్యం చదువుకుంటూ ఉండడము అవసరమా? విశ్వాసం అంటే ఒక వ్యక్తి పైన పూర్తిగా ఆధారపడి జీవించడమే. ఏ క్రైస్తవుడైతే దేవుని పైన ఆధారపడకుండా జీవిస్తాడో వాని జీవితము వ్యర్థము. మనం 10 మందికి నమ్మకంలో ఉండు, విశ్వాసంలో ఉండండి, కానీ మన వైపు రాగానే మనము భయపడతా ఉంటాం. మన వైపు మనకు రాగానే మనము ఇది మనకు చెల్లదు, అంతే కదా? మనకు చెల్లదు ఇవన్నీ, వేరేవాడి మీదనే చెప్తా ఉంటాం, కానీ మన వైపు రాగానే మనము నోరు మూసుకొని ఉంటాం. అంతే, వద్దు, మాకు ఇన్ని కష్టాలు అవసరమా అని మనమే అనుకుంటా ఉంటాం. ఇంకా విశ్వాసంలో ఎదగని క్రైస్తవులుగా ఇంకా వయసు దాటిపోతుంది. మన ప్రాణాలు ఎప్పుడైనా దేవుడు తీసుకోవచ్చు. ఇప్పుడు కూడా మనము దేవుళ్ళో ఎదగకపోతే, ఇప్పుడు కూడా మనము సినిమాలు, షికార్లు, టీవీలు, అబ్బో మొబైల్ ఫోన్లు దీనికి అంకితం అయిపోతే ఇంకా నువ్వు దేవుళ్ళో ఎప్పుడు ఎదుగుతావు? దేవుడిని ఎప్పుడు తెలుసుకుంటావు? దేవుడిని ఎప్పుడు అంగీకరిస్తావు? నా మాటలు ఎంతమందికి అర్థమవుతుందండి? ఇక్కడ ఎవరికైనా అర్థమవుతుందా నా మాటలు? గొంతు చించుకుంటున్నా. ఎక్కడ తప్పిపోతున్నాడు క్రైస్తవుడు? నమ్మకం లేదు దేవుని పైన. కాబట్టే దేవుడు మన అవసరానికి రాడు, ఆయన అవసరానికి కూడా మనం ఉపయోగించబడాలి. ఆయన కొరకు మనము పనికి రానప్పుడు ఆయన మనకు కొన్నిసార్లు వదిలేస్తాడు. అలానే నా వాల్యూ తెలియకుండా నేను నీకు సమాధానం కూడా ఇవ్వనంటాడు కొన్నిసార్లు.